శ్వాసపైనే ధ్యాస నుంచండి. దీర్ఘమైన శ్వాస. ఓంకారాన్ని ఉచ్చరిద్దాం. మెల్లిగా కళ్ళు తెరవండి. సో ఈ రోజు మనం చూడబోయేది మస్క్యులో స్కెలిటల్ సిస్టమ్. ఒక్క సెకండ్ స్లైడ్ షేర్ చేస్తాను. ఓకే, స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే. సో మనం ఫస్ట్ డే క్లాస్ లో చూసాం కదా, ఎనాటమీ అండ్ ఫిజియాలజీ యొక్క డిఫరెన్స్, దాంతో పాటు ఆ కణం గురించి, సెల్ గురించి, టిష్యూస్ గురించి, దాని గురించి ఒక్కసారి చూసి తర్వాత మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ లోకి వెళ్దాం. సో ఫస్ట్ అయితే మన మనుగడకు కావాల్సిన బేసిక్ థింగ్ ఏంటి, మన బాడీ అంతా ఫామ్ అవ్వడానికి అంటే బేసిస్ ఆఫ్ దిస్ హోల్ బాడీ ఏంటి అంటే కణం లేదా సెల్. కొన్ని గ్రూప్ ఆఫ్ సెల్స్ కలిసినట్లయితే, రెండు లేదా వాటికంటే ఎక్కువ కలిసినప్పుడు ఏం ఫామ్ అవుతుంది? సెల్స్ నుంచి టిష్యూ అనేది ఫామ్ అవుతుంది. సో టిష్యూ నుంచి కొన్ని టిష్యూస్ కలిస్తే ఫామ్ అయ్యేదే ఆర్గాన్ లేదా అవయవం. దెన్ ఆర్గాన్స్ అన్ని కలిసినప్పుడు దాన్ని ఆర్గాన్ సిస్టమ్ అంటాం. అక్కడి నుంచి ఫామ్ అయ్యేదే ఒక ఆర్గానిజం. ఓకే, ఇది హైరార్కీ అన్నమాట. ఇలా కణం నుంచి పూర్తిగా ఒక ఆర్గానిజం అనేది ఫామ్ అవుతుంది. సో ఆ రోజు సెల్ గురించి చూసాం కదా, ఈ స్మాల్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ అని. సో సెల్ అనేది ఇలా ఉంటుంది బేసికల్లీ. ఒక్కసారి చెక్ చేసుకొని మిమ్మల్ని మీరు మ్యూట్ చేసుకోండి. వాసుదేవ. ఓకే వాసుదేవ, సెల్ అనేది, సెల్లో ముఖ్యమైన భాగాలు ఏముంటాయి అంటే ఫస్ట్ మధ్యలో ఈ పర్పుల్ కలర్ లో ఉంది కదా, దాన్ని న్యూక్లియస్ అంటాం. సో ఆ న్యూక్లియస్ లో డిఎన్ఏ అన్నది కూడా స్టోర్ అయి ఉంటుంది. సో మిగిలినవన్నీ ఒక లిక్విడ్ లో ఉంటాయి. ఈ మధ్యలో ఉన్న ఆర్గనెల్స్ అన్ని ఉన్నాయి కదా, ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనెల్స్, సెల్ మెంబ్రేన్ అవ్వచ్చు, ఈ లైజోజోమ్, రైబోజోమ్, ఇక్కడ కనిపించేవన్నీ ఒక లిక్విడ్ లో ఉంటాయి. ఆ లిక్విడ్ ని బేసికల్లీ సైటోప్లాజం అంటాం. సో ఆ సైటోప్లాజం లో ఈ ఆర్గనెల్స్ అన్ని ఫ్లోట్ అవుతూ ఉంటాయి. ఓకే. సో మధ్యలో ఉన్నది న్యూక్లియస్ అని చెప్పాను కదా. ఆ న్యూక్లియస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే న్యూక్లియస్ లోనే మన డిఎన్ఏ ఆర్ జెనెటిక్ మెటీరియల్ అనేది స్టోర్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే లైక్ ఈ సెల్స్ అనేవి లైక్ డివైడ్ అవ్వడానికి రెడీ అవుతాయో, వాయిస్ వినపడుతుంది. వాసుదేవ ఇప్పుడు వినిపిస్తుందా? ఇక్కడ ఓకే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మిగిలిన ఆర్గనెల్స్ ఏమున్నాయి సెల్లో న్యూక్లియస్ తో పాటు అంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. రైబోజోమ్స్, రైబోజోమ్స్ ని బేసికలీ ప్రోటీన్ ఫ్యాక్టరీ ఆఫ్ సెల్ అంటాము. ఇక్కడ నుంచి ప్రోటీన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది కాబట్టి.
దెన్ లైజోజోమ్స్ అనేవి ఏం చేస్తాయి, ఒక్కొక్క వాటికి ఒక్కొక్క పని అనేది ఉంటుంది అనమాట, దాంట్లో ఒక్కొక్క ఫంక్షన్ అనేది ఉంటుంది. లైజోజోమ్స్ యొక్క పని ఏంటి అంటే ఏదన్నా వేస్ట్ మెటీరియల్ లేదా టాక్సిన్ మెటీరియల్ అనేది బయట నుంచి ఏదన్నా పదార్థం లోపలికి వచ్చిందంటే దాన్ని కంప్లీట్ గా డెస్ట్రాయ్ చేయడం అనేది లైజోజోమ్స్ యొక్క పని. సో మైటోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ సెల్ అంటాం, ఎందుకంటే ఇది ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఏటీపీ అంటాం, ఎనర్జీని రిలీజ్ చేసే ఒకటి, ఆర్ లైక్ స్టోర్ అయిన ఎనర్జీని ఫామ్ చేసే ఒక ఇంపార్టెంట్ ఆర్గనెల్ కాబట్టి. సో దెన్ సెంట్రోజోమ్ వల్ల ఉపయోగం ఏంటి అంటే ఇట్ ఇనిషియేట్ అండ్ హెల్ప్ ఇన్ సెల్ డివిజన్. సెల్స్ ఎప్పుడైతే డివైడ్ అవుతాయో ఆ డివిజన్ అనేది సెంట్రోజోమ్ వల్ల స్టార్ట్ అయ్యి దాంతో కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఇది మెయిన్ సెల్ గురించి చూసినప్పుడు. సో ఇక్కడ ఇంకో థింగ్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే సెల్లో ఇక్కడ లోపల ఫ్లూయిడ్ అనేది ఉంటుంది, ఆ ఫ్లూయిడ్ లో అవన్నీ ఆర్గనెల్స్ ఉంటాయి అని చెప్పాను కదా. సో ఫ్లూయిడ్ తో పాటు దీన్ని ఇంట్రాసెల్యులర్ ఫ్లూయిడ్ అంటారు అని చెప్పాను కదా. ఈ సెల్స్ ఉండేది కూడా ఒక ఫ్లూయిడ్ లాంటి దాంట్లో ఉంటాయి, లైక్ బ్లడ్ సెల్స్ అనుకోండి. బ్లడ్ సెల్స్ లో నేను కార్డియోవాస్కులర్ సిస్టమ్ చెప్పినప్పుడు మీకు చెప్పాను కదా, దాంట్లో ప్లాజ్మా సీరం ఇలాంటివన్నీ ఉంటాయని. ప్లాజ్మా కూడా మోస్ట్లీ వాటర్ తో తయారు చేయబడి ఉంటది, అది ఒక ఫ్లూయిడ్ అని చెప్పాను కదా. సో అదంతా ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ అన్నమాట. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇంట్రా సెల్యులార్ ఫ్లూయిడ్, ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్. దీని గురించి మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ అవుతుందో, ఈ లోపల ఉన్న ఫ్లూయిడ్ ఇంకా బయట ఎక్స్ట్రా ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అది ఇంబ్యాలెన్స్ అవుతుందో అప్పుడు లైక్ ఒంట్లో నీరు చేరడం అని అలా అంటారు కదా, ఆ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకే, ఎప్పుడైతే మన కిడ్నీస్ ప్రాపర్ గా వర్క్ చేయవో, లేదా మన హార్ట్ అనేది హార్ట్ బీట్ సరిగ్గా జరగదో, అలాంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఏంటి అంటే ఇలా ఒంట్లో నీరు చేరడం. సో ఎలా చేరుతుంది నీరు అంటే ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ అండ్ ఇంట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ ఈ రెండిటి మధ్యలో బ్యాలెన్స్ లేకపోవడాన్ని ఇలా నీరు చేరడం అని అంటున్నాం. ఓకే, దెన్ టిష్యూ. టిష్యూ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ సెల్స్. కొన్ని సెల్స్ అన్ని కలిసినప్పుడు దాన్ని టిష్యూగా పేర్కొంటున్నాం మనం. సో 4 టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఉంటాయి, వాటి పనిని బట్టి 4 రకాలుగా విభజించబడినాయి అన్నమాట. ఫస్ట్ కనెక్టివ్ టిష్యూ. కనెక్టివ్ టిష్యూ యొక్క పని ఏంటి అంటే సపోర్ట్ చేయడం ఇంకా ప్రొటెక్ట్ చేయడం. సో సపోర్టింగ్ అండ్ ప్రొటెక్షన్ ఈ రెండు కనెక్టివ్ టిష్యూ యొక్క పని. దెన్ కనెక్టివ్ టిష్యూతో పాటు ఉండేది నెక్స్ట్ వచ్చేసరికి మజిల్ టిష్యూ. మజిల్ టిష్యూ గురించి ఈరోజు మనం మస్క్యులో స్కెలిటల్ సిస్టమ్ అని చెప్పాను కదా, దాంట్లో ఇంకా డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. దీని యొక్క పని ఏంటి అంటే మూవ్మెంట్. మనకు కావాల్సిన బాడీలో మూవ్మెంట్, ఇప్పుడు నేను మీకు చేతి వేళ్ళని కదిలించండి అన్నాను అనుకోండి, ఆ మూవ్మెంట్ ఏదైతే మీరు కదిలిస్తున్నారో అది జరిగేది మజిల్ టిష్యూ వలన. దెన్ నర్వస్ టిష్యూ. మొన్న నర్వస్ సిస్టమ్ క్లాస్ లో చూసినట్టు నర్వ్ సెల్స్ అన్ని కలిసినప్పుడు నర్వస్ టిష్యూ అనేది ఫామ్ అవుతుంది. దాని ద్వారా ఏమవుతుంది, ఇన్ఫర్మేషన్ ని పాస్ ఆన్ చేయడానికి ఇది మనకి ఉపయోగపడుతుంది. దెన్ ఫైనలీ ఎపిథీలియల్ టిష్యూ. ఎపిథీలియల్ టిష్యూ అంటే ఏంటి అంటే ఇది మన శరీరంలో ఉన్న ముఖ్యమైన ఆర్గాన్స్ అన్నింటినీ కవర్ చేసే టిష్యూ. ఓకే, సో లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ కవర్ చేసే టిష్యూని ఎపిథీలియల్ టిష్యూ అన్నాం. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎపిథీలియల్ టిష్యూ ఫంక్షన్ ఏంటి అంటే సపోర్టింగ్ ఆర్ కవరింగ్ ఇంటర్నల్ ఆర్గాన్స్. కనెక్టివ్ టిష్యూ ఏం చేస్తుంది అంటే ప్రొటెక్ట్ చేస్తుంది. లైక్ దెన్ నర్వస్ టిష్యూ ఏం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ ని పాస్ ఆన్ చేస్తుంది. ఫైనలీ మజిల్ టిష్యూ వల్ల ఏం జరుగుతుంది మన శరీరంలో అంటే మూవ్మెంట్ అనేది ఏదైతే ఉందో ఆ మూవ్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. సో చర్మం ఆర్ స్కిన్. స్కిన్ అనేది ఒక ఆర్గాన్, ఎందుకంటే సెల్స్ టిష్యూస్ కలిసి ఉంటుంది కాబట్టి. ఇది బేసికలీ లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ ద హ్యూమన్ బాడీ అన్నమాట. ఇట్స్ మెయిన్ జాబ్. దీని ఫంక్షన్ ఏంటి, స్కిన్ వల్ల ఏం జరుగుతుంది, మన చర్మం మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే మన శరీరంలో ఉన్న టెంపరేచర్ ఆర్ ఉష్ణోగ్రత ఏదైతే ఉందో అది మెయింటైన్ అవ్వాలంటే ఈ స్కిన్ అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అనమాట. సో బేసికల్లీ గ్లాండ్స్ అనేవి ఉంటాయి.
ఏం గ్లాండ్స్ ఉంటాయి మన స్కిన్ పైన అంటే స్వెట్ గ్లాండ్స్ ఇంకా ఆయిల్ గ్లాండ్స్. ఆయిల్ గ్లాండ్స్ ఏం చేస్తాయి అంటే మన స్కిన్ అనేది డ్రై అయిపోకుండా హెల్ప్ అవుతుంది. మన లైక్ తల వెంట్రుకలు రాలిపోకుండా, కట్ అవ్వకుండా దానికంతా ఈ ఆయిల్ గ్లాండ్స్ అనేది హెల్ప్ అవుతాయి అన్నమాట. స్వెట్ గ్లాండ్స్ ఏం చేస్తాయి అంటే మన శరీరంలో మనకి అవసరం లేని మలినాలు ఏవైతే ఉంటాయో, టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ రిమూవ్ చేయడానికి స్వెట్ గ్లాండ్స్ అనేవి స్వెట్ రూపంలో బయటకి పంపించేస్తాయి. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ సెల్, టిష్యూ అండ్ ఆర్గాన్స్. సో సెల్, టిష్యూ గురించి అక్కడ చూసాం కదా. ఇప్పుడు ఒక్కొక్క ఆర్గాన్ గురించి చూస్తే మనం ఒక్కొక్క సిస్టమ్కి వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన ఆర్గాన్స్ అన్నిటి గురించి చూస్తూనే వస్తున్నాం. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత అసలు ఆర్గానిజం ఎలా ఫామ్ అయింది అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ రోజు క్లాస్ వచ్చేసి మస్క్యులో స్కెలిటల్ సిస్టమ్. అంటే తెలుగులో ఏమంటాం? స్కెలిటల్ సిస్టమ్ ని తెలుగులో ఏమంటాం? అదే ఎముకలు పుర్రెలు ఆ వ్యవస్థను ఏమంటాం? నాడీ మండలం. వాస్తవ ఏమన్నారు? కండరాలు. స్కెలిటల్ సిస్టమ్. నా- నాడీ కండరాలు, వ్యవస్థ. మజిల్స్. వెరీ గుడ్. నాడీ వ్యవస్థ అంటే నర్వస్ సిస్టమ్. ఉన్న క్లాస్ లో మనం చూసాం కదా, నర్వస్ సిస్టమ్. అస్థి పంజరం. వెరీ గుడ్. అస్థి పంజర వ్యవస్థ అనుకోవచ్చు. స్కెలిటల్ సిస్టమ్ బేసికల్లీ బోన్స్, మన బాడీలో ఉన్న బోన్స్ అన్ని వీటి గురించి వస్తుంది. ఇది కూడా మనం ఫస్ట్ క్లాస్ లో చూసాం కదా, డైరెక్షన్స్ అనేవి ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో ఒక్కసారి రిపీట్ చేసుకున్నట్టయితే మధ్యలో మీకు కనిపిస్తున్న లైన్ ఏదైతే ఉందో అది దాని వైపుగా ఆ సెంటర్ లైన్ మధ్యలోకి వస్తున్నట్లయితే దాన్ని మీడియల్ అంటాం. జస్ట్ రిపీట్ చేస్తున్నాను, ఫస్ట్ క్లాస్ లో చెప్పిన థింగే. అక్కడి నుంచి దూరం వెళ్తున్నప్పుడు దాన్ని లేట్రల్ అంటాం. పైన కింద అని చెప్పకుండా మెడికల్ భాషలో ఏం చెప్తామంటే సుపీరియర్, ఇన్ఫీరియర్ అంటాం. ఓకే. సో పైన అంటే సుపీరియర్, కింద అంటే ఇన్ఫీరియర్. ఓకే. సో దెన్ లేటరల్, మీడియల్. మధ్యలో వైపుగా మాట్లాడుతున్నట్లయితే రిపోర్ట్స్ లో మీడియల్ అన్న వర్డ్ మీకు వినిపిస్తుంది. ఎప్పుడైతే మధ్యలో నుంచి దూరం జరుగుతుందో, బయటకి అవుట్ సైడ్ వెళ్తుందో దాన్ని లేటరల్ అంటాం. ఓకే. ఎస్. మొత్తం మన బాడీ అంతా అసలు ఈ స్ట్రక్చర్ ఉండాలి అంటే దానికి కారణం ఈ స్కెలిటల్ సిస్టమ్. సో స్ట్రక్చర్ అండ్ సపోర్ట్ మన బాడీకి ఎలా అందుతుంది? ఈ స్కెలిటల్ సిస్టమ్ ద్వారా మనకు అందుతుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఇమేజ్ లో ఎలాగైతే ఉందో ఆ ఈ బోన్స్ అన్ని ఉండడం వల్ల మనకి ఆకారం అనేది వస్తుంది అనమాట. సో మన శరీరానికి ఒక స్ట్రక్చర్ కావాలి, సపోర్ట్ కావాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? మన బోన్స్. అండ్ ఈ బోన్స్ అన్ని కలిపిన సిస్టమ్ నే స్ట్రక్చరల్ సిస్టమ్ ఆర్ స్కెలిటల్ సిస్టమ్ అంటాం. దీంట్లో ఏముంటాయి? బేసికలీ బోన్స్ ఉంటాయి, కార్టిలేజ్ ఉంటుంది, లిగమెంట్ ఉంటుంది, టెండాన్స్ అనేవి ఉంటాయి. అవేంటో విడివిడిగా చూద్దాం. మొత్తం హ్యూమన్ బాడీలో 206 బోన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఈ 206 బోన్స్ రెండుగా విభజించబడినాయి. ఒకటి యాక్సియల్ స్కెలిటన్ అని, రెండోది అపెండిక్యులర్ స్కెలిటన్ అని అంటాం. సో అవి పేర్లు మాత్రమే. యాక్సియల్ స్కెలిటన్ కింద ఒక 80 బోన్స్, 126 బోన్స్ వచ్చి ఈ అపెండిక్యులర్ స్కెలిటల్ కింద వస్తుంది. ఏమన్నా డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేసుకోండి, లేకపోతే మిమ్మల్ని మీరు చెక్ చేసుకొని ఒకసారి మ్యూట్ చేసేసుకోండి. సో పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ యాక్సియల్ స్కెలిటన్ కింద ఏమొస్తుంది, అపెండిక్యులర్ స్కెలిటన్ కింద ఏమొస్తుందో చూద్దాం. ఈ బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా, స్కల్ పైన మన పుర్రె భాగం దగ్గర నుంచి వెనకాల వెన్నుముక్క వరకు ఈ కనిపించేదంతా యాక్సియల్ స్కెలిటన్ కిందకు వస్తుంది అనమాట. సో మిగిలినది ఏదైతే ఉన్నాయో ఈ కాళ్ళవి, చేతులు ఆర్ పెల్విక్ గ్రిడిల్, ఇవన్నీ ఈ ఇక్కడ రెడ్ కలర్ లో కనిపించేదంతా మన షోల్డర్ బోన్ అవ్వచ్చు. అవన్నీ
అపెండిక్యులర్ స్కెలిటల్ కిందకి వస్తాయి. సో మళ్ళీ రిపీట్ చేయాలంటే యాక్సియల్ స్కెలిటన్ కింద స్కల్ ఇంకా చెస్ట్ అనేవి వస్తుందన్నమాట. అపెండిక్యులర్ స్కెలిటన్ కింద మన షోల్డర్ గ్రిడిల్, పెల్విక్ గ్రిడిల్, ఇంకా చేతులు, కాళ్ళు, ఇవన్నీ కలిపి అపెండిక్యులర్ స్కెలిటన్ కిందకి వస్తాయి. సో ఇప్పుడు ఇంకొంచెం డీప్ గా చూసామంటే మన స్కల్ యాక్సియల్ స్కెలిటన్ కింద వస్తుందని చెప్పాను కదా. దాంట్లో బేసికలీ స్కల్ లో ఒక్కటే చూసుకుంటే మన అది ఏమేమి ఉంటాయంటే క్రేనియల్ బోన్స్, ఇంకా ఫేషియల్ బోన్స్, మన తల భాగంలో వచ్చే ఎముకలు, ఇంకా మన ముఖంలో వచ్చే ఎముకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్కల్ కిందకి వస్తాయి. సో మొన్నటి క్లాస్ లో మనం చూస్తున్నట్టుగా 4 లోబ్స్ ఉంటది సెరిబ్రమ్ లో అని చెప్పాను కదా, ఫ్రంటల్, పెరైటల్, టెంపోరల్, ఆక్సిపిటల్. వాటిని కవర్ చేసే బోన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ క్రేనియల్ బోన్స్ కిందకి వస్తాయి. దాంతో పాటు ఎథిమాయిడ్, ఇంకా సెఫ్నాయిడ్ బోన్స్ కూడా వస్తాయి. సో ఫేషియల్ బోన్స్ దగ్గరకు వచ్చేసరికి మన నాజల్ బోన్స్ అవ్వచ్చు, లాక్రిమల్, నాజల్ అంటే మన ముక్కు దగ్గర ఉన్న ఎముకలు, ఆర్ లాక్రిమినల్ బోన్స్ కానీ మన కళ్ళ పక్కన ఉండేది, అవన్నీ ఫేషియల్ బోన్స్ కిందకి వస్తుంది అనమాట. మన జా ఏదైతే ఉందో, జస్ట్ 1 సెకండ్. సో ఫేషియల్ బోన్స్ లో ఏమేమి వస్తాయి అంటే నాజల్ బోన్స్, ఇంకా లాక్రిమినల్ బోన్స్, మ్యాగ్జిల్లా బోన్స్ అంటే మన బుగ్గల దగ్గర ఉండే బోన్స్ ఏవైతే ఉంటాయో మనం ఇలా టచ్ చేసినప్పుడు మనం సెన్స్ అవుతాం కదా కళ్ళ కింద కానీ, అట్లా దాన్ని మ్యాగ్జిల్లా బోన్ అంటాం. అటు ఇటు చూసుకుంటే 2 ఉంటాయి అవి. తర్వాత మన జా బోన్ ఏదైతే ఉందో అది కూడా మ్యాండిబుల్ అంటాం. అవన్నీ ఈ స్కల్ కిందకి వస్తాయి. సో బేసికలీ యాక్సియల్ బోన్ కిందకి వస్తాయి. దెన్ వర్టిబ్రల్ కాలమ్, అగైన్ లాస్ట్ క్లాస్ లో చెప్పినట్టుగా నర్వస్ సిస్టమ్ క్లాస్ లో ఇట్లా డివైడ్ చేయబడి ఉంటుంది అనమాట. వర్టిబ్రల్ కాలమ్ అనేది ఇలా డివైడ్ చేయబడి ఉంటుంది. ఫస్ట్ మెడ దగ్గర నుంచి తీసుకుంటే ఫస్ట్ వచ్చేది సర్వైకల్ వర్టిబ్రే. అక్కడి నుంచి కింద మన ఛాతి దగ్గర ఉండేది థొరాసిక్ వర్టిబ్రే. దాని కింద నడుము దగ్గర ఉండే బోన్స్ అన్ని లంబార్ వర్టిబ్రే అని, దానికంటే కింద సాక్రల్ వర్టిబ్రే, ఇంకా లాస్ట్ లో టెయిల్ బోన్ ఏదైతే ఉందో దాన్ని కాకిక్స్ లేదా కాకీజియల్ వర్టిబ్రే అని అంటాం. సో బేసికలీ ఇక్కడ సర్వైకల్ దగ్గర ఒక 7 బోన్స్ అనేవి ఉంటాయి. థొరాసిక్ దగ్గర 12 బోన్స్, లంబార్ దగ్గర 5, సాక్రల్ దగ్గర 5, ఇంకా కాకిక్స్ లో 4. అవి నెంబర్ ఆఫ్ బోన్స్ ప్రెసెంట్ దేర్. దెన్ బోన్స్ ఆఫ్ చెస్ట్, మన ఛాతి భాగం దగ్గర చూసుకుంటే షోల్డర్ షోల్డర్ దగ్గర, భుజం దగ్గర ఏదైతే ఉందో బోన్ దాన్ని క్లావికల్ అంటాం. దాని కింద ఉండేది స్కాప్యులా, అండ్ దానికంటే కింద వచ్చేది స్టెర్నమ్ అంటాం. ఈ మధ్యలో కనిపిస్తుంది కదా, అటు ఇటు లంగ్స్ కి మధ్యలో ఉండేది దాన్ని స్టెర్నమ్ అంటాం. సో దాని తర్వాత అది కాకుండా ఇంకా అపెండికులర్ లో వచ్చేది ఈ రిప్స్. రిప్స్ అంటే ఏంటి అంటే మన లంగ్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ దాని చుట్టూ ఉండే ఎముకల్ని రిబ్ కేజ్ అంటాం. రిబ్ కేజ్ లేదా రిప్స్ అని అంటాం. సో టోటల్ 12 రిప్స్ అనేవి ఉంటాయి అనమాట. 1 to 7 వచ్చేసరికి ఫస్ట్ ట్రూ రిప్స్ అంటాం. 8th, 9th, 10th కింద భాగంలో ఉండేవి, అండ్ లాస్ట్ లో ఉండే 2 ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఫ్లోటింగ్ రిప్స్ అంటాం. దెన్ మన పెల్విక్ గ్రిడిల్ కింద, వెన్నుముక కంటే కింద వచ్చే సపోర్టింగ్ బోన్ ఏదైతే ఉందో దాన్ని పెల్విక్ గ్రిడిల్ అంటాం. సో బేసికలీ 3 మెయిన్ పార్ట్స్ ఉంటాయి పెల్విక్ గ్రిడిల్లో: ఇలియం, ఇస్కియం అండ్ ప్యూబిస్. సో ఈ 3 సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట మన వెన్నుముక్క నవ్వచ్చు లేదా
మన శరీరంలో ఉన్న కింద భాగాల్ని సపోర్ట్ చేస్తూ ఈ పెల్విక్ గ్రిడిల్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. దెన్ నెక్స్ట్ ఇలా మన చేతి దగ్గర చూసుకున్నట్లయితే పైన నుంచి భుజం దగ్గర నుంచి మోచేతి వరకు ఉన్న బోన్ని హ్యూమరస్ అంటాం. దానికంటే కింద బ్రిస్ట్ దాకా ఉండేది మన మడిమల వరకు ఉండేది అల్నా ఇంకా రేడియస్ అంటాం. ఇంకా కిందకు వచ్చినప్పుడు చేతి వేళ్ళు ఏవైతే ఉన్నాయో అది అక్కడంతా ఫాలెంజెస్ మెటాకార్పల్స్ అని అంటాం. అండ్ వ్రిస్ట్ దగ్గర ఉండేది కార్పల్స్ అని అంటాం. అలాగే మన కాల్ దగ్గర చూసుకున్నప్పుడు ఫస్ట్ తొడల దగ్గర ఉండే బోన్ ఏదైతే ఉందో ఆ బోన్ ని ఫిమర్ అంటాం. దానికంటే కింద ఉండేది షిన్ బోన్ లేదా టిబియా అని కూడా అంటాము. దెన్ మధ్యలో మోకాలు దగ్గర ఉండే ఒక రౌండ్ గా ఉంటుంది కదా, మనకు మూమెంట్ కి హెల్ప్ అవుతుంది కదా, మోకాలు మడవడానికి లేదా నడవడానికి దానికంతా ఉపయోగపడేది పటిల్లా అంటాము. ఈ పటిల్లా బేసికల్లీ నీ క్యాప్ లాంటిది, మన మోకాళ్ళకి ఒక క్యాప్ లాగా ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది, రౌండ్ గా ఉంటుంది. సో తర్వాత పాదం దగ్గరకు వచ్చేసరికి పాదం దగ్గర ఉండే బోన్స్ ఏంటి అంటే టార్సల్స్, మెటాటార్సల్స్ అండ్ చేతి వేళ్ళలాగే ఫాలెంజెస్ అనేవి ఉంటాయి. ఈ వేళ్ళు ఏదైతే ఉందో లాస్ట్ లో దాన్ని ఫాలెంజెస్ అంటాం. సో బేసికలీ ఇవి పేర్లు మాత్రమే ఇక్కడ వరకు మనం చూసింది. నెక్స్ట్ ఫంక్షన్స్ ఏంటి, అసలు ఉపయోగాలు ఏంటి మన బోన్స్ వల్ల అంటే ఫస్ట్ మెయిన్ ఉపయోగం ఏంటి, మన శరీరానికి ఒక షేప్ లేదా స్ట్రక్చర్ అనేది ఇస్తుంది. సో ఫ్రేమ్ వర్క్ ఆఫ్ హోల్ బాడీ అనేది బోన్స్ వల్లనే వస్తుంది. బోన్స్ లో డిఫెక్ట్ ఉన్నప్పుడు బేసికలీ ఆ స్ట్రక్చర్ అనేది కోల్పోతుంది అనమాట బాడీ. సో దాంతో పాటు సపోర్ట్ సిస్టమ్ లాగా ఉంటుంది. సో ఒక పొజిషన్ లో ఒక పర్టికులర్ థింగ్ ఉండాలి, ఒక ఆర్గాన్ ప్రొటెక్టివ్ గా ఉండాలి అంటే దానికి అగైన్ ఈ బోన్ అనేది హెల్ప్ అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లంగ్స్ అనేవి కూడా రిప్ కేజ్ లోపల ఉంటాయి కదా, అలా ప్రొటెక్ట్ చేస్తాయి ఆర్గాన్స్ అన్నింటిని. ఫస్ట్ స్కిన్ ఉంటుంది, దాని తర్వాత బోన్స్ ఉంటాయి, దాని తర్వాత లోపల సేఫ్ గా ఆర్గాన్స్ అనేవి మనకు ఉంటాయి. ఇప్పుడు దాకా మనం చూసిన ఆర్గాన్స్ అన్ని ఏవైతే ఉన్నాయో రకరకాల సిస్టమ్స్ లో వాటన్నింటిని ప్రొటెక్ట్ చేస్తూ ఈ స్కెలిటల్ సిస్టమ్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. సో ఓవరాల్ మనం ఇందాక చూసిన బోన్స్ అన్నింటిని సపరేట్ చేయాలి, ఎలా క్లాసిఫికేషన్ చేసుకోవాలి అంటే సో వన్ వే ఈజ్ త్రూ దిస్ క్లాసిఫికేషన్. వీటన్నింటిని లాంగ్ బోన్స్ కింద లేదా షార్ట్ బోన్స్ కింద, దెన్ ఫ్లాట్ బోన్స్, ఇర్రెగ్యులర్ బోన్స్ అండ్ షార్ట్ బోన్స్, ఇలా 5 టైప్స్ గా డివైడ్ చేయొచ్చు మనం. ఎక్కడైతే ఫ్లాట్ గా ఉంటున్నాయో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన 2 రిప్ కేజ్ మధ్యలో లంగ్స్ మధ్యలో ఏదైతే లైన్ గా ఫ్లాట్ గా ఉందో బోన్, దాన్ని స్టెరినమ్ అంటామని చెప్పా కదా, అవి ఫ్లాట్ బోన్స్ కిందకు వస్తాయి. సో ఇర్రెగ్యులర్ బోన్స్ వచ్చేసరికి మన పెల్విక్ గ్రిడిల్ ఏదైతే ఉందో కింద సపోర్ట్ చేస్తూ ఉంటుంది, వెన్నుముకను కూడా హోల్డ్ చేస్తూ ఉంటుంది అని పెల్విక్ గ్రిడిల్ గురించి చెప్పా కదా. సో ఆ నడుం దగ్గర ఉండే బోన్ ఏదైతే ఉందో హిప్ బోన్, అది ఇర్రెగ్యులర్ బోన్ గా చెప్పొచ్చు. అండ్ వర్టిబ్రే చూసుకున్నట్లయినా, వెన్నుముక చూసుకున్నట్లయినా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో ఉంటుంది కదా, కొన్ని పెద్దగా చిన్నగా అలాగా, అందుకని ఆ వర్టిబ్రేన్ కూడా ఇర్రెగ్యులర్ బోన్స్ కింద చెప్పొచ్చు. సో అలా బోన్ టైప్ ని బట్టి మనం 5 టైప్స్ గా ఓవరాల్ డివైడ్ చేయొచ్చు అనమాట. లాంగ్ బోన్స్, షార్ట్ బోన్స్, సెస్మాయిడ్ బోన్స్, ఫ్లాట్ బోన్స్, ఇంకా ఇర్రెగ్యులర్ బోన్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్ట్రక్చర్ బోన్స్. సో ఈ ఎముకలన్నీ ఉన్న తర్వాత అవి మూవ్ అవ్వాలి ఆర్ అవి ప్రాపర్ గా యూజ్ అవ్వాలి అంటే మనకు కావాల్సింది జాయింట్స్. సో జాయింట్స్ ఏం చేస్తాయి అంటే ఈ బోన్స్ అన్నింటిని కలిపి ఉంచడానికి మనకు హెల్ప్ అయ్యేదే జాయింట్. సో వీటి వల్ల మెయిన్ ఉపయోగం ఏంటి, అలవ్ ద మూవ్మెంట్ బిట్వీన్ ద బోన్స్. సో మూవ్ అవ్వడానికి ఆ బోన్స్ అన్నింటినీ కలిపి వాటికి ఒక దగ్గర ఉంచడానికి, దాంతో పాటు మన శరీరం కదలాలి, కదలికలు జరగాలి అన్న ఈ జాయింట్స్ అనేవి ఇంపార్టెంట్ అన్నమాట. సో బేసికలీ జాయింట్స్ దగ్గర ఏమవుతుంది అంటే కార్టిలేజెస్ అనే వాటితో కవర్ చేయబడి ఉంటాయి. సో దానివల్ల మూవ్మెంట్ అనేది ఈజీ అవుతుంది.
సో టైప్స్ ఆఫ్ జాయింట్స్ చూసుకున్నట్లయితే ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఉంటాయి. సైనోవియల్ జాయింట్ అని, కార్టిలిజీనియస్ అండ్ ఫైబ్రస్ జాయింట్స్ అని. ఇక్కడ 3 రకాలు ఉన్నాయి కదా, ఏ, బి ఇంకా సి. ఫస్ట్ వన్ స్కల్ దగ్గర ఉండేది ఏంటి అంటే ఫైబ్రస్ జాయింట్. దెన్ మన వెన్నుముక్కతో ఎలా బోన్స్ అన్ని ఎలా కలిసి ఉంటాయి అంటే కార్టిలిజీనియస్ జాయింట్ ద్వారా ఇవి కలిసి ఉంటాయి అన్నమాట. సో వెన్నుముకకి ప్రతి బోన్ కి మధ్యలో ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అనేది ఉంటుంది. మీరు లైక్ రిపోర్ట్స్ కేస్ షీట్స్ తీసుకున్నప్పుడు కూడా ఇలా చూసుంటారు, డిస్క్ ప్రొలాప్స్ అయిందని లేదా వెన్నుముకలో స్ట్రక్చరల్ ఇష్యూ వచ్చిందని. అక్కడ ఏమవుతుందంటే ఈ డిస్క్ అనేది బయటకి ప్రొట్రూడ్ అవుతుంది, బయటకి రావడం అనేది ఆర్ ముందుకి జరగడం అనేది. ఎప్పుడైతే ఏదన్నా జర్క్ అవుతుందో, యాక్సిడెంట్స్ అవుతాయో లేదా ఎక్కువసేపు కూర్చొని చేసే జాబ్స్ ఎప్పుడైతే ఉంటాయో జరగకుండా మూవ్మెంట్ లేకుండా, అప్పుడు ఏమవుతుంది, డిస్క్ ఇష్యూస్ అనేవి వస్తాయి. సో డిస్క్ ఇష్యూ అంటే ఏంటి, ఈ జాయింట్ ఏదైతే ఉందో వెన్నుముక్కని కలుపుతూ ఉన్న మధ్యలో జాయింట్ ఏదైతే ఉందో ఆ జాయింట్ అనేది ఇదర్ బయటకి రావడం లేదా స్వెల్ అవ్వడం. సో ఫైనలీ సైనోవియల్ జాయింట్ గురించి ఇంకా డీప్ గా చూద్దాం. సో ఇవి 3 టైప్స్ బేసికల్లీ. సో ఒక్కొక్క దాని ఫంక్షన్ ఏంటి అంటే ఫైబ్రస్ జాయింట్స్ అనేవి ఇమ్మొబైల్, ఇవి కదలలేనివి. లైక్ స్కల్లో ఉన్న జాయింట్స్ కదా, అక్కడ మనకి కదిలించాల్సిన అవసరం రాదు కాబట్టి అవి ఇమ్మొబైల్ గా ఉంటాయి, అంటే అవి మనం కదిలించలేం. దెన్ కార్టిలిజినియస్ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అంటే స్లైట్లీ మూవబుల్, కొంచెంగానే వాటిని మనం కదిలించగలం. ఫైనలీ సైనోవియల్ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రీలీ మూవబుల్ అన్నమాట, అవి ప్రాపర్ గా కదిలించడానికి ఉపయోగపడే జాయింట్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మోకాల్ దగ్గర ఉన్న జాయింట్స్ అవ్వచ్చు, షోల్డర్ దగ్గర ఉన్నది, మోచే దగ్గర ఉన్నది, ఎక్కడైతే మనం మూవ్మెంట్ చేస్తూ ఉన్నామో ఆ మూవ్మెంట్ చేసే దగ్గర ఉన్న పెద్ద పెద్ద లైక్ లాంగ్ బోన్స్ దగ్గర ఉన్న జాయింట్స్ అన్ని సైనోవియల్ జాయింట్స్ దగ్గరకు వస్తాయి. వీటికి మళ్ళీ టైప్స్ చూసుకున్నట్లయితే బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటాం. మన షోల్డర్ దగ్గర ఉండేది బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటాం. మోచేతి దగ్గర ఉన్న దాన్ని పైవర్ట్ జాయింట్ అంటాం. మన వ్రిస్ట్ దగ్గర ఉండే జాయింట్ ఏదైతే ఉందో దాన్ని సాడిల్ జాయింట్ అని అంటాం. ఇక్కడ కనిపిస్తున్నట్లుగా వాటి జాయింట్స్ మూవ్మెంట్ అనేది ఇలా జరుగుతుంది అనమాట. దెన్ ఫైనల్లీ మోకాల్ దగ్గరకు వచ్చేసరికి దాన్ని హింజ్ జాయింట్ అంటాం. సో తలుపులు లేదా కిటికీలు బిగించినప్పుడు ఎలా ఉంటుంది, మూవ్మెంట్ ఎలా జరుగుతుంది, అలాంటి జాయింట్ ఇది హింజ్ జాయింట్. దెన్ ఫైనల్లీ కాళ్ళ దగ్గర ఉండే జాయింట్ ఏదైతే ఉందో పాదాల దగ్గర, దాన్ని ప్లేన్ జాయింట్ అని అంటాం. సో ఇవి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఉంటాయి. అండ్ హ్యూమన్ స్కెలిటన్ చూసుకున్నట్లయితే అడల్ట్ అండ్ ఇన్ఫాంట్స్ లో, అడల్ట్స్ లో వచ్చేసరికి ఇందాక నేను చెప్పినట్లుగా 206 బోన్స్ అనేవి ఉంటే, చిన్న పిల్లలు పుట్టిన పిల్లల దగ్గర 350 బోన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. స్లోగా వాళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ జాయింట్స్ అనేవి కలిసి 206 గా మారుతాయి. సో అందుకనే చిన్నపిల్లలు కి లైక్ వాళ్ళకి పెద్దవాళ్ళకి ఉన్న డిఫరెన్స్ ఏంది స్కెలిటల్ సిస్టమ్ లో అంటే ఇది మాత్రమే, నెంబర్ ఆఫ్ బోన్స్ అనేవి డిఫరెంట్ అన్నమాట చిన్న పిల్లల్లో ఇంకా పెద్దవాళ్ళలో పోల్చుకుంటే. దట్ ఈస్ ఆల్ అబౌట్ స్కెలిటల్ సిస్టమ్. ఇప్పుడు మస్క్యులర్ సిస్టమ్ లేదా మజిల్ గురించి చూసినట్లయితే, మజిల్ అంటే ఏంటి? మజిల్ అంటే కండరం. కండరం. వెరీ గుడ్. కండరం ఎలా ఫామ్ అవుతుంది? అది సెల్లా, ఏంటది? ఆర్గానా? సెల్లా, ఆర్గానా, టిష్యూవా? టిష్యూస్. టిష్యూస్. వెరీ గుడ్. గ్రూప్ ఆఫ్ సెల్స్ కలిసినప్పుడు ఫామ్ అయ్యేదే టిష్యూ. అండ్ మజిల్ ఇస్ అ టిష్యూ. టిష్యూ కిందకి మజిల్ అనేది వస్తుంది. సో బేసికల్లీ మజిల్స్ అగైన్ మనకి సపోర్ట్ అనేది ఇస్తుంది అనమాట, ఈ బాడీ మొత్తం ఇలా స్ట్రక్చరల్ గా ఉండడానికి. అండ్ మూవ్మెంట్ అవ్వడానికి కూడా మజిల్స్ అనేవి అవసరం. పుట్టి బోన్స్ మాత్రమే ఉంటే, జాయింట్స్ మాత్రమే ఉన్నా అక్కడ మూవ్మెంట్ అనేది కష్టంగా జరుగుతుంది. వెన్ మజిల్ ఈజ్ ఆల్సో దేర్, ఆ మూవ్మెంట్ అనేది ఈజీ అవుతుంది. సో బేసికల్లీ మజిల్స్ 3 టైప్స్ ఉంటాయి.
ఫస్ట్ది విజరల్ మజిల్ బేసికల్లీ మన ఆర్గాన్స్ లోపల ఉంటుంది కదా, దాన్ని విజరల్ మజిల్ అంటాం ఇక్కడ. ఇన్సైడ్ ద ఆర్గాన్స్ లైక్ స్టమక్ అవ్వచ్చు, మన ప్రేగులు అవ్వచ్చు, బ్లడ్ వెజల్స్ అవ్వచ్చు, వీటి చుట్టూ వీటి దగ్గర ఉండే మజిల్ ఏదైతే ఉందో దాన్ని విజరల్ మజిల్ అంటాము. సో ద వీకెస్ట్ ఆఫ్ ఆల్ మజిల్ టిష్యూస్ అండ్ మూవ్ సబ్స్టెన్సెస్ త్రూ ద ఆర్గాన్. సో ఇది బేసికలీ మిగిలిన వాటితో పోల్చుకుంటే వీకెస్ట్ మజిల్ ఆఫ్ ఆల్ ద టిష్యూస్ అన్నమాట. దెన్ కార్డియాక్ మజిల్ అండ్ స్కెలిటల్ మజిల్. కార్డియాక్ మజిల్ అంటే లైక్ మీకు అర్థమైనట్లుగానే పేరు యాజ్ ద నేమ్ షోస్, ఇది హార్ట్ దగ్గర ఉండేది, ఫౌండ్ ఓన్లీ ఇన్ హార్ట్ లో మాత్రమే. సో హార్ట్ బీట్ అనేది ఏదైతే ఉందో, హార్ట్ కొట్టుకుంటూ ఉంటుంది కదా, సో ఆ మూమెంట్ ఏదైతే ఉందో అది ఎందుకు జరుగుతుందంటే ఈ కార్డియాక్ మజిల్ వల్లనే ఆ మూమెంట్ అనేది జరుగుతుంది. అండ్ కార్డియాక్ మజిల్ అనేది కంప్లీట్ గా ఇన్వాలంటరీ మజిల్. కొన్ని మజిల్స్ ఎలా ఉంటాయి అంటే వాలంటరీగా ఉంటాయి, కొన్ని మజిల్స్ ఇన్వాలంటరీగా ఉంటాయి. ఇన్వాలంటరీ అంటే ఏంటి? వాలంటరీ అంటే మన ఇష్టంతో మనం కదపడం లేదా కదలడాన్ని ఆపేయడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన చేతుల్ని కదిలించడం అవ్వచ్చు, కాళ్ళని కదిలించడం, లేదా నోటితో మాట్లాడడం అవ్వచ్చు, ముందుకి వెనక్కి జరగడం అవ్వచ్చు. ఇవన్నీ లైక్ యోగా ప్రాక్టీసెస్ చేయడం అవ్వచ్చు. ఇవన్నీ వాలంటరీగా చేస్తున్నాం. అలా మన బాడీలో వాలంటరీగా చేసే పనులతో పాటు ఇన్వాలంటరీ కూడా కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రీతింగ్ తీసుకోవడం అవ్వచ్చు, అది ఇన్వాలంటరీ రెండిటి కిందకు వస్తుంది. హార్ట్ బీట్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ ఇన్వాలంటరీ. లోపల డైజెషన్ ఏదైతే ఉందో అగైన్ అది కూడా ఇన్వాలంటరీ. ఒకసారి ఆహారం తీసుకుంటే మనం ఇంకా దానికోసం ఏం చేయనవసరం లేదు, ఆటోమేటిక్ గా డైజెషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది, ఇన్వాలంటరీ యాక్షన్ కిందకు వస్తుంది. అలా కార్డియాక్ మజిల్ అనేది కంప్లీట్లీ ఇన్వాలంటరీ మజిల్. మనం అక్కడ ఏమి హార్ట్ బీట్ అనేది మనం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా అది మన శరీరంలో జరిగే ఒక ప్రక్రియ. దెన్ స్కెలిటల్ మజిల్స్ వచ్చేసరికి ఇవన్నీ వాలంటరీ మజిల్ టిష్యూస్ ఇన్ హ్యూమన్ బాడీ. సో లైక్ కాన్షియస్లీ మనం ఈ మూవ్మెంట్ అనేది చేస్తాం. ఈ స్కెలిటల్ మజిల్స్ ని మూవ్ చేయడం అనేది కంప్లీట్ మన ఎరుకతోనే జరుగుతుంది అనమాట. ప్రతి ఫిజికల్ యాక్షన్ ఏదైతే ఉందో, మాట్లాడడం దగ్గర నుంచి, తినడం దగ్గర నుంచి, నడవడం కానీ, రాయడం కానీ, ఏదైనా కానీ ఈ స్కెలిటల్ మజిల్ యొక్క మూమెంట్స్ వల్లనే జరుగుతుంది. సో దిస్ ఇస్ టైప్స్. అండ్ ఓవరాల్ చూసుకున్నట్లయితే మస్క్యులర్ సిస్టమ్ అనేది అగైన్ ఈ మూడిటితో ఉంటుంది అనమాట. స్కెలిటల్, విజరల్ అండ్ కార్డియాక్ మజిల్స్, ఈ మూడిటితో ఉంటుంది. సో దీని వల్లనే మూవ్మెంట్ ఆఫ్ ద బాడీ ఈజీ అవుతుంది, పోస్చర్ అనేది మెయింటైన్ అవుతుంది, అండ్ బ్లడ్ సర్క్యులేషన్ త్రూ అవుట్ ద బాడీ జరగాలంటే మనకి మజిల్స్ అనేవి ఇంపార్టెంట్. సో ఈ మస్కులర్ సిస్టమ్ లోనే బ్లడ్ వెజల్స్ కూడా వస్తాయి. అండ్ దిస్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మూవ్మెంట్ ఆఫ్ బాడీ. ఎన్ని మజిల్స్ ఉంటాయి అంటే ఓవరాల్ 700 నేమ్డ్ మజిల్స్. లైక్ ఆల్మోస్ట్ యావరేజ్ లో చూసుకుంటే దట్ మేకప్ రఫ్లీ హాఫ్ ఆఫ్ ద పర్సన్స్ బాడీ వెయిట్. సో ఈచ్ ఆఫ్ ద మజిల్ అనేది ఒక్కో దానికి ఒక్కో వర్క్ అనేది ఉంటుంది అనమాట. సో మజిల్ టిష్యూస్ అనేవి హార్ట్ లో, డైజెస్టివ్ సిస్టమ్ లో, బ్లడ్ వెజల్స్ లో, అండ్ మన హోల్ బాడీలో ఉన్న దగ్గర లైక్ డిఫరెంట్ పార్ట్స్ లో కంప్లీట్ గా ఉంటుంది. ఇలా మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మూమెంట్స్ అన్ని చేయడానికి వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈజ్ మజిల్. సో బాడీ పోస్చర్ ని ఒక దగ్గర ఉంచాలన్నా కానీ, లేదు చేంజ్ చేసి మూమెంట్ చేయాలన్నా కానీ మజిల్స్ అనేవి రెస్పాన్సిబుల్, అండ్ మజిల్స్ అనేవి ఇంపార్టెంట్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ స్కెలిటల్ సిస్టమ్ అండ్ మస్క్యులర్ సిస్టమ్. ఇక్కడ వరకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇవాళ క్లాస్ మోస్ట్లీ
వాటి యొక్క ఫంక్షన్స్ కంటే ఎక్కువగా వాటి యొక్క పేర్లు అర్థం చేసుకోవడం కానీ ఓవరాల్ ఫంక్షన్ ఏంటి కానీ ఇంతే ఉంటుంది. సో మనం ఎందుకంటే ఈ మిగిలిన సిస్టమ్స్ లో అయితే ఒక్కొక్క పార్ట్ కి ఒక్కొక్క యాక్టివిటీ అనేది మనం చూసుకుంటూ వచ్చాం కదా, డైజెస్టివ్ సిస్టమ్ లో కానీ రెస్పిరేటరీ సిస్టమ్ లో కానీ వాటి పనులన్నీ. ఈ స్కెలిటల్ సిస్టమ్ మస్క్యులర్ సిస్టమ్ వచ్చేసరికి ఓవరాల్ ఉంటుంది, బోన్స్ యొక్క పేర్లు అండ్ వాటి యొక్క ఫంక్షన్స్, దాంతో పాటు మజిల్స్ అంటే ఏంటి, మజిల్స్ ఎలా సపోర్ట్ చేస్తుంది. సో ఇది బేసికలీ స్ట్రక్చరల్ టాపిక్ కాబట్టి దీంట్లో పెద్దగా మనం నేర్చుకోదగింది ఏముంటుంది అంటే వాటి పేర్లు మాత్రమే అండ్ ఒక్కొక్కటి వాటి ఫంక్షన్ ఏంటి అని. దానికంటే ఎక్కువగా దీంట్లో బేసికలీ ఫిజియాలజీ అంటూ డీప్ గా ఏమీ ఉండదు. ఎనీ డౌట్స్? మేడం, చెప్పండి సార్. అంటే క్లాస్ 8కి స్టార్ట్ అయింది, 8:30కి స్టార్ట్ అయిందా? అంటే నేను లేట్గా జాయిన్ అయ్యాను కనెక్షన్ ప్రాబ్లం వల్ల. 8:30కి స్టార్ట్ చేశాను సార్. ఓకే ఓకే. 8:30 నేను 5 minutes ఆగి స్టార్ట్ చేశాను, అందరు జాయిన్ అవుతూ ఉన్నారని. ఓకే ఓకే. అంటే ప్రీవియస్గా ఏమైనా జరిగిందని డౌట్ వచ్చింది, అందుకని ఇక్కడ దాకా అయితే డౌట్ లేదు. ఓకే, స్టార్టింగ్ అయితే నేను సెల్ తో స్టార్ట్ చేశాను, సెల్ గురించి చెప్పడం, టిష్యూ గురించి చెప్పడం, దాని తర్వాత కంటిన్యూ చేశాను. మీరు ఎక్కడి నుంచి జాయిన్ అయ్యారో తెలియదు మరి. ఇదే మేడం, సెల్ అండ్ టిష్యూ దగ్గరే అక్కడి నుంచే స్టార్ట్ అయింది సార్. ఓకే, సో డౌట్స్ ఏం లేవనుకుంటే నెక్స్ట్ క్లాస్ మనకు ఉండేది ఏంటి అంటే, ఒక్క సెకండ్. సో నెక్స్ట్ క్లాస్ అనేది ఇంకా 2 సిస్టమ్స్ ఉన్నాయి మన బాడీలో. మిగిలిపోయిన 2 సిస్టమ్స్ ఏంటి ఇప్పుడు దాకా మనం చూసిన వాటితో పాటు ఫైనల్ గా? రీప్రొడక్టివ్ సిస్టమ్, ఇంకా వెరీ గుడ్, రీప్రొడక్టివ్ సిస్టమ్. ఇంకా ఇంకొక సిస్టమ్ ఉంది, ఇమ్యూన్ సిస్టమ్. సో ఈ 2 థింగ్స్ అనేవి నెక్స్ట్ 2 క్లాసెస్ లో చూద్దాము. సో అక్కడితో ఎండ్ అయిపోతుంది. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కానీ ముందర క్లాసెస్ లో డౌట్స్ ఉన్నా నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వెన్స్డే క్లాస్ లో రీప్రొడక్టివ్ సిస్టమ్ చూద్దాం. తర్వాత ఫ్రైడే క్లాస్ వచ్చేసరికి ఇమ్యూన్ సిస్టమ్ గురించి చూద్దాం. వాసుదేవ Okay. అక్క అక్క చెప్పండి అక్క వాస్తవ. అక్క టెండాను లిగమెంట్ మిస్ అయిందా లేకపోతే ఆ నేను వినలేదా? చెప్పావా అక్క? లేదు లేదు, నేను చెప్పలేదు. Okay. సరే అక్క. ఓకే, జస్ట్ స్టార్టింగ్ లో చెప్పినప్పుడు మాత్రమే బోన్స్, టెండాన్స్, లిగమెంట్స్ అన్న వర్డ్ యూజ్ చేశాను, కానీ తర్వాత నేను దాని గురించి చెప్పలేదు. అదే ఓకే, మజిల్ టు బోన్ అటాచ్మెంట్ ఉంది కదా. కరెక్ట్ 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 కరెక్ట్. ఓకే, టెండాన్స్ అంటే ఏంటి, వాసుదేవ లిగమెంట్స్ అమ్మా. అంటే ఏంటి? ఒక్క సెకండ్, తంది కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ డౌట్కి వస్తాను. టెండాన్ అంటే ఏంటి, లిగమెంట్ అంటే ఏంటి, ఈ 2 వర్డ్స్ కూడా ఇంపార్టెంటే, మనం గుర్తుపెట్టుకోవాల్సిన వాటిల్లో ఒకటి. బేసికల్లీ మజిల్ ని బోన్ ని బోన్ కలిపేది జాయింట్ అని చెప్పాను కదా. సో అక్కడ మజిల్ అండ్ బోన్ కలిపేది ఏంటి అంటే టెండాన్స్ అని అంటాం. అండ్ లిగమెంట్స్ ఏంటి అంటే బోన్ టు బోన్ కలిపేది. బోన్ ఎలా కలిసి ఉంటది అంటే లిగమెంట్స్ ద్వారా కలిసి ఉంటది. మజిల్ బోన్ ఎలా కలిసి ఉంటది అంటే టెండాన్స్ ద్వారా కలిసి ఉంటది. టెండాన్స్ బేసికల్లీ స్టిఫ్ గా ఎలాస్టిసిటీ అనేది లేకుండా ఉంటాయి, వేరాజ్ లిగమెంట్స్ వచ్చేసరికి ఫ్లెక్సిబుల్ గా ఎలాస్టిసిటీతో ఉంటాయి. ఓకే, సో ఎప్పుడైనా ఫ్రాక్చర్ అయినప్పుడు కానీ ఎక్కువసేపు ఒక పొజిషన్ లో ఉన్నప్పుడు కానీ లిగమెంట్ టేర్ అనేది చూస్తుంటాం మనం. ఎయిదర్ ప్రాబ్లమ్స్ చూసుకున్నట్లయితే ఈ సిస్టమ్ లో బోన్ ఫ్రాక్చర్స్ అనేది ఒకటి చూస్తుంటాం ఎక్కడైతే బోన్ కి ఇష్యూ అవుతుందో, ఇంకోటి లిగమెంట్ టేర్ అనేది చూస్తాం. లిగమెంట్ టేర్ అంటే ఏంటి అంటే ఈ బోన్ కలిపే లిగమెంట్ ఏదైతే ఉంటుందో అది టేర్ అవుతుంది. టేర్ అంటే అది బ్రేక్ అవ్వడం కానీ అలా జరుగుతుంటుంది. సో అది కూడా వన్ ఆఫ్ ద ఇంజురీస్ దట్ హ్యాపెన్స్ టు స్కెలిటల్ సిస్టమ్.
ఓకే, లేదంటే స్ట్రెయిన్ లేదా స్ప్రెయిన్ అవ్వడం కూడా జరుగుతుంటుంది. ఇది ఇది కూడా ఎందుకు జరుగుతుందంటే అగైన్ ఆ లిగమెంట్స్ అనేవి ఎప్పుడైతే ఎక్కువ యూజ్ అవుతాయో, ఎక్కువ మన కెపాసిటీని మించి ఎప్పుడైతే దాన్ని యూజ్ చేస్తామో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎథ్లీట్స్ లో స్పోర్ట్స్ మెన్ వీళ్ళు ఉంటారు కదా, లేదా ఎక్కువ సార్లు వంగి లేవడం కానీ ఇలాంటి పనులు ఎప్పుడన్నా చేసినప్పుడు స్ట్రెయిన్ అవ్వడం లేదా స్ప్రెయిన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దాని వల్ల కూడా వన్ ఆఫ్ ద ఇంజురీస్ అన్నమాట. మనం ప్రతి క్లాస్లో లాస్ట్లో ఏమేం ప్రాబ్లమ్స్ రావచ్చు ఈ సిస్టమ్కి అన్నది చూస్తున్నాం కదా. సో దీంట్లో చూసుకుంటే ఇది వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. స్ప్రెయిన్ అవ్వచ్చు, లెగమెంట్ ఎయిర్ అవ్వచ్చు, లేదా డిస్క్ ప్రొలాప్స్ అవ్వచ్చు. వర్టిబ్రే చెప్పినప్పుడు డిస్క్ ద్వారా కలిసి ఉంటాయి రెండు వర్టిబ్రేస్ అని చెప్పాను కదా. సో డిస్క్ ప్రొలాప్స్ అవ్వచ్చు, అవన్నీ ఇంజురీస్ కిందకు వస్తాయి. సో టెండాన్ లో ఇంజురీస్ ఎప్పుడైతే జరుగుతాయో వాటిని స్ట్రెయిన్స్ అంటాము. లైక్ అవి ఓవర్ యూసేజ్ జరిగినప్పుడు అవుతుంటాయి అన్నమాట. వైల్ లిగమెంట్స్ లో ఎప్పుడన్నా జరిగితే వాటిని స్ప్రెయిన్స్ అంటాము. ట్విస్ట్ అవ్వడం కానీ, కాళ్ళ దగ్గర కానీ చేతుల దగ్గర కానీ ఒక్కోసారి ట్విస్ట్ అవుతుంటుంది కదా, వాటిని స్ప్రెయిన్స్ అంటాం. ఓకే, అక్కడ ఏం స్ప్రెయిన్ వచ్చిందంటే లిగమెంట్స్ కి స్ప్రెయిన్ వచ్చినప్పుడు దాన్ని స్ప్రెయిన్స్ అంటాం. ఓకే, ఎస్. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? వాసుదేవ్ అంకుల్ చెప్పండి. ఇప్పుడు బోన్స్ లో కూడా బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది. బోన్స్ లోపల సర్క్యులేట్ అవ్వదు, బోన్స్ చుట్టూ మజిల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ సర్క్యులేట్ అవుతుంది. ఫస్ట్ బోన్స్ మనం మొత్తం అంటే శరీరం అంతా చూసుకుంటే ఫస్ట్ బోన్స్ ఉంటాయి. బోన్స్ లో ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఉండదు, బోన్స్ చుట్టూ జరుగుతుంటది మజిల్స్ ద్వారా. దాని తర్వాత మజిల్, బోన్స్ లోపల కాల్షియం ఏముండదు. కాల్షియం డిపాజిట్స్ తో బోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. దాంతో పాటు మెగ్నీషియం, పొటాషియం కూడా ఉంటాయి తప్పితే దాని లోపల జస్ట్ స్ట్రక్చర్ అంతే. బ్లడ్ సర్క్యులేషన్ అంటూ ఏం జరగదు. బోన్ మ్యారో అంటారు మేడం. లిక్విడ్ లాంటిది ఏముండదు. లిక్విడ్ కానీ అలా ఏముండదు. సెల్స్ అనేవి ఉండవు అక్కడ. అది కాదు మేడం, అంటే బోన్ మ్యారో అంటారు కదా. గ్రోయింగ్ ఎట్లా? ఒక్కొక్కటిగా వెళ్దాము. గ్రోయింగ్ ఎలా అంటే బోన్స్ చుట్టూ ఉండే మజిల్స్ ఏవైతే ఉంటాయో ఆ మజిల్ లో ఉన్న బ్లడ్ వెజల్స్ అనేవి బోన్స్ కి కూడా అందిస్తుంటాయి. అంతే తప్పితే దాని లోపల బ్లడ్ సర్క్యులేషన్ అంటూ జరగదు. ఎనర్జీ తీసుకుంటారు, వీటి ద్వారా వెళ్తుంటది, వీటి ద్వారా వాటి గ్రోత్ అనేది జరుగుతూ ఉంటుంది. మేడం, చెప్పండి. అది బోన్ మ్యారో అంటారు కదండి, బోన్ లోపల ఉండేది. బోన్ లోపల ఉండేది కాదు. బోన్ మ్యారో బేసికలీ స్పాంజీ టిష్యూ అన్నమాట. ఒక పరంగా చూసుకుంటే బోన్ లోపల అని కూడా చెప్పచ్చు. ప్రైమర్లీ అది ఎక్కడ ఉంటుంది అంటే హిప్స్ లో, అన్ని బోన్స్ లో కాదు, హిప్స్ కానీ రిబ్స్ కానీ స్టెరినమ్ కానీ అక్కడ ఎక్కడైతే స్టెమ్ సెల్స్ ఉంటాయో, అంటే వాటి నుంచి ఇంకో సెల్స్ అనేవి పుట్టగలవు, వాటి దగ్గర బోన్ మ్యారో అనేది ఉంటుందన్నమాట. సో అక్కడ ఏం ఫామ్ అవుతుందంటే ఈ ప్లేట్లెట్స్ కానీ ఫ్యాట్ కానీ ఇవన్నీ ఫామ్ అవుతాయి. సో మనకు ప్రొడ్యూస్ అవ్వడానికి లేదా బోన్ స్ట్రెంగ్తెన్ అవ్వడానికి ఇమ్యూన్ సిస్టమ్ ని సపోర్ట్ చేస్తూ ఈ బోన్ మ్యారో అనేది మనకి హెల్ప్ అవుతుంది. ఏదైనా బ్లడ్ త్రూగా ఆక్సిజన్ ఫామ్ అయ్యి బ్లడ్ త్రూగానే కాల్షియం త్రూగానే వెళ్తుంది. వాసుదేవ చెప్పండి. L4, L5 ప్రాబ్లమ్స్ ఏర్పడినప్పుడు జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, ఎందుకని? అవన్నీ ఇంటర్నల్ కనెక్షన్ సపరేట్ గా ఉంటాయి. ఇంకా డైరెక్ట్ కనెక్షన్ అయితే స్ట్రక్చరల్ గా ఇంకా ఫిజియాలజీ ప్రకారం వెళ్తే, నేను ఫస్ట్ డే చెప్పాను కదా మీకు, అనాటమీ అండ్ ఫిజియాలజీ. అనాటమీ అంటే స్ట్రక్చర్, ఫిజియాలజీ అంటే ఫంక్షన్ అని. సో అలా చూసుకుంటే వీటి యొక్క ఫంక్షన్, మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే స్ట్రక్చర్ ఇవ్వడం మాత్రమే. రీసెంట్ గా మన సైన్స్ ఎవాల్వ్ అయ్యే కొద్దీ, పెరిగే కొద్దీ ప్రతిదానికి ఇంటర్లింక్స్ అనేవి కనుగొంటూ ఉన్నారు. ప్రత్యేకంగా L4 అండ్ L5 రిలేషన్ విత్ ద బ్రెయిన్ అంటే డైరెక్ట్ రిలేషన్ అయితే ఏం లేదు. బట్ రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ ఏమన్నా ఉంటే నాకు తెలియదు అంకుల్. ఓకే.
ఓకే. ఎనీ అదర్ డౌట్స్? ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? వాస్తవం. వాసుదేవా చెప్పండి. ఇప్పుడు పిల్లలకి 350 బోన్స్ ఉంటాయన్నారు కదా. అవును, ఇప్పుడు 206 వచ్చి పెద్దలకి. పెద్దవాళ్ళకు ఉంటాయి. ఆ డిఫరెన్స్ బోన్స్ అనేది ఎక్కడ ఉంటాయి పిల్లలకి? పిల్లలకి కలిసిపోయి ఫైనలీ వాళ్ళు కొంచెం ఏజ్ వచ్చేటప్పటికి లైక్ 1 year 2 years వచ్చేటప్పటికి మర్జ్ అయిపోయి 2-3 కలిసి ఒక బోన్ అయిపోతుంది. అలా అవుతుంది అనమాట. లైక్ స్కల్లో కూడా మనం చూసుకున్నట్లయితే మనకు ఉన్నట్లుగా పిల్లలకి అలా ఉండవు. పిల్లలకి చాలా బోన్స్ ఉంటాయి. అవన్నీ కలుస్తూ ఫైనలీ ఒక బోన్ గా అయిపోతాయి. అక్కడక్కడ కలిసిపోతాయి, ఫ్యూజ్ అయిపోతాయి. దగ్గరలో ఉన్న బోన్స్ అన్ని కలిసి స్ట్రాంగ్ అయిపోయి ఒక బోన్ గా ఫామ్ అయిపోతుంది. అప్పుడు అందువల్ల పైనుంచి కింద పడ్డ పిల్లలకి దెబ్బలు తగలేకుంటారు. ఒక రకంగా వన్ ఆఫ్ ద రీజన్స్ అది కూడా. వన్ ఆఫ్ ద రీజన్స్ వాళ్ళకి మధ్యలో టిష్యూస్ ఉంటాయి అండ్ అవి సపరేట్ గా ఉంటాయి కాబట్టి ఇమీడియట్ గా వాళ్ళకి దాని వల్ల ఇష్యూస్ ఏం రావు పెద్ద వాళ్ళకి వచ్చినంతగా. అంటే అన్ని బోన్స్ అన్ని కలుస్తూ డిస్టెన్స్ ఎస్ డిస్టెన్స్ అనేది తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. తగ్గిపోతుంది. వాళ్ళకి చిన్న పిల్లలకంటే డిస్టెన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మధ్యలో స్పేస్ ఉంటుంది కాబట్టి అవును, తొందరగా తగలవు. మేడం వాసుదేవ చెప్పండి. ఇది అంటే ఇది డౌట్ రిలవెంట్ కాదు తెలియదు. కొన్నిసార్లు బోన్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఈ నాన్ వెజిటేరియన్ లో ఈ బోన్ సూప్ అలాంటివన్నీ అంటుంటారు. అంటే హీట్ అయిన తర్వాత దాంట్లో ఏముంటుంది నాకు అర్థం కాదు. అదొక వెర్రిగా చెప్తూ ఉంటారు బయట. బోన్ ప్రాబ్లం వస్తే అది నాన్ వెజిటబుల్ బోన్ సూప్ అనో ఇంకోటనో ఏదో తాగండి, అది చేయండి, ఏదో అయిపోతుంది అంటుంటారని. అది నాకు ఎప్పుడు అర్థం కాలేదు. అది ఏంటి? అది ప్రాపర్ గా చూసుకున్నట్లయితే మనకి రిలవెంట్ కాదు. బట్ జనరల్లీ మన ఫుడ్ అంతా దానికి న్యూట్రిషన్ కిందకు వస్తుంది అంకుల్. అది ప్రాపర్ గా మనం చూస్తున్నట్లయితే న్యూట్రిషన్ గురించి సరైన అవగాహన లేనప్పుడు డైరెక్ట్ గా దాని నుంచి వచ్చేస్తుంది కాబట్టి అది తీసుకుంటే మంచిది అంటాం. యానిమల్ ఫుడ్ కి ప్లాంట్ ఫుడ్ కి డిఫరెన్స్ ఏంటంటే యానిమల్స్ తినేది కూడా ప్లాంట్స్ నుంచి వచ్చిన ఆహారమే కదా. అక్కడి నుంచి తిన్న తర్వాత ఏమవుతుందంటే ప్రాసెస్ అనేది జరిగిపోతుంది. ఏం ప్రాసెస్ కావాలో ఆ ప్రాసెస్ జరిగిపోతుంది. మనం యానిమల్ ని తిన్నప్పుడు మళ్ళీ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు, అంటే డైరెక్ట్ గా అందుతున్నట్టు కదా. అందుకని ఇమ్మీడియట్ గా వస్తది అన్న ఒక అపోహ అనేది బయట ఉంటుందన్నమాట. దీని నుంచి రాదు అని కాదు, దీని నుంచి తక్కువ వస్తుందని కూడా కాదు. కాకపోతే అక్కడ ఇమీడియట్ గా వస్తుంది, ఎక్కువ మోతాదులో వస్తుంది, ఆల్రెడీ ప్రోటీన్ ఫామ్ అయిపోయి ఉంటుంది అక్కడ. మీకు గుర్తున్నట్లయితే ఫస్ట్ క్లాస్ లో నేను చెప్పినప్పుడు న్యూట్రియన్స్ డైజెస్టివ్ సిస్టమ్ లో వచ్చినప్పుడు మనం తీసుకున్న ఆహారం ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్ గా మారుతుంది అని చెప్పాను. అక్కడ ప్రాసెస్ జరిగిపోయి ప్రోటీన్ గా మారిపోయి ఉంటుంది. సో మనం తీసుకునేదంతా డైరెక్ట్ ప్రోటీన్ తీసుకుంటున్నాం, మళ్ళీ మన బాడీలో ప్రాసెస్ అవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి అర్థం అవ్వని సంగతి ఏంటి అంటే దాంతో పాటుగా ఆ యానిమల్ లో ఇంకేమన్నా ఉన్నా గానీ అది కూడా మన శరీరంలో చేరుతుంది. అక్కడ మనకి ఒక్క పార్ట్నే చూస్తున్నాం, ఏమొస్తుంది, ఆ ప్రోటీన్ వస్తుంది అని మాత్రమే చూస్తున్నాం. అది ఆ ప్రాసెస్ చేసినప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక లైక్ చికెన్ గా అది మారాలి, ఒక కోడిని ఫుడ్ గా ఆహారంగా మారాలి అంటే మధ్యలో దాన్ని కట్ చేసినప్పుడు కానీ దాని ప్రాణం పోతున్నప్పుడు కానీ దానిలో రిలీజ్ అయిన హార్మోన్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మనకు భయం వేసింది అనుకోండి, మన శరీరంలో హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. మనకి సంతోషం వచ్చినా రిలీజ్ అవుతాయి. నేను ఇమ్యూన్ సిస్టమ్ చెప్పినప్పుడు మళ్ళీ ఆ ఎండోక్రైనాలజీ అంతా చెప్తాను ఒకసారి. సో హార్మోన్ రిలీజ్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతి యానిమల్ లో జరుగుతుంది. ఎప్పుడైతే భయం వల్ల ఆ యానిమల్ లో ఒక హార్మోన్ రిలీజ్ అయి ఉంటుందో అలాంటివి కూడా కోపము, ఏం చెయ్యలేని తనం, హెల్ప్లెస్నెస్, అవన్నీ కూడా ఆహారంతో పాటు మనలో ఎంటర్ అవుతాయి. సో దానివల్ల అది కూడా చూసుకోవాలి. ప్రోటీన్ డైరెక్ట్ గా వస్తుంది కదా అన్న దాంతో పాటు అండ్ అది ఏ రకమైన ఆహారం తీసుకుంటే ఆ రకమైన ప్రోటీన్ మనకు వస్తుంది. ప్రతి ఒక్క దాని నుంచి సేమ్ అమౌంట్ అనేది రాదు. అది ఎలాంటి ఫుడ్ తీసుకొని ఉన్నప్పుడు అలాంటి ఇది మాత్రమే మనకు వస్తుంది.
లైక్ అది మ్మ్. బాదం పప్పుతో వచ్చిందా ప్రోటీన్, లేదా బయట ప్లాస్టిక్ థింగ్స్ తింటూ వచ్చిందా, ఏదన్నా అది ఎలా తినిందో, ఎలా ఫామ్ చేసుకుందో ప్రోటీన్, అలాంటి ప్రోటీనే మన శరీరంలో చేరుతుంది. సో ఇలాంటివన్నీ లైక్ సరైన అవగాహన లేక ఏమవుతుందంటే ఇమీడియట్ గా ఇది తినేస్తే వచ్చేస్తుంది, బోన్ సూప్ తాగితే బోన్ స్ట్రాంగ్ అయిపోతాయి అన్న ఒక, లైక్ అగైన్ నాకు డిబేట్ చేయాలని లేదు, బట్ వన్ ఆఫ్ ద డిబేట్ టాపిక్ అది. ఒకళ్ళు ఆ, కరెక్ట్ అనొచ్చు, ఒకళ్ళు తప్పు అనొచ్చు. అది నేను ఎవరైనా చెప్పినప్పుడు అంటే నేను దాన్ని డిబేట్ చేయలేకే సైలెంట్గా ఉంటాను. ఎందుకంటే ఎక్కువగా దాన్ని హీట్ చేసి మ్మ్. కాల్చినప్పుడు దాంట్లో ఉన్న న్యూట్రిషన్ మ్మ్. వాల్యూస్ పోతాయి కదా అని నా అవి డౌట్. కూడా పోతాయి అండ్ మనకు అనవసరమైనవి కూడా వస్తాయి, వచ్చే కొంత న్యూట్రియంట్ తో పాటు. సో అలాంటప్పుడు ఎలా ఏమవుతుందంటే మన శరీరంలో ఉన్న హార్మోనల్ డిస్టర్బెన్సెస్ కూడా జరుగుతాయి. ఎక్కువ కోపపడడం కానీ, ఎక్కువ అగ్రెసివ్ అయిపోవడం కానీ, అలాంటి లక్షణాలు కూడా చూస్తాం ఎప్పుడైతే నాన్ వెజ్ తింటామో. సో ఇలాంటి లక్షణాలు కూడా మనకు వస్తాయి. యానిమల్ క్వాలిటీస్ అనేవి మనలో ఎక్కువ అవుతాయి హ్యూమన్ అది నేను క్వాలిటీస్ కంటే. గమనించాను. మీరు అన్నట్టు ఆ బిహేవియర్ ఎక్కువగా ఉంటుంది అర్థమైంది. అగ్రెసివ్ గా ఉంటాయి. లైక్ బార్డర్ లో ఉన్నప్పుడు వాళ్ళకి అలాంటివి కావాలి కాబట్టి అక్కడ తినడంలో తప్పు లేదు. మనం జనరల్ పబ్లిక్ లో ఉన్నప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి మనం తినాల్సిన అవసరం లేదు. అవునండి, థ్యాంక్ యూ. అంటే బోన్ ఇలా వచ్చింది కాబట్టి నాకు అది గుర్తొచ్చింది. అంటే బోన్ సూప్ అంటే దాంట్లో ఓకే. బోన్ ఆరోగ్యమే ఉంటుంది కదా, దాన్ని కాల్ చేస్తే ఇంకా దాంట్లో వాల్యూ ఏముంటుంది అని డౌట్. సందర్భం వచ్చింది కాబట్టి రిలవెంటో కాదో తెలియదు. అండ్ అగైన్ అది న్యూట్రిషన్ కిందకి వస్తుంది. ఓకే ఓకే. Mm. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా ఈ సిస్టంలో? ఓకే, ఇంకేం డౌట్స్ లేకపోతే నెక్స్ట్ సిస్టమ్ ఇందాక నేను చెప్పినట్టుగా రీప్రొడక్టివ్ సిస్టమ్. అండ్ ఫైనలీ ఇమ్యూన్ సిస్టంలో వచ్చిన రోజు, ఇమ్యూన్ సిస్టమ్ అనేది చిన్న టాపిక్ అన్నమాట. ఇమ్యూనిటీ అంటే ఏంటి అవన్నీ వస్తాయి అక్కడ, ఎన్ని టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ ఉంటుంది అవన్నీ. సో దాంతో పాటుగా మనం లింబిక్ సిస్టమ్ కూడా చూద్దాం అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఎండోక్రైనాలజీ, హార్మోనల్ రిలీజ్ కానీ ఇవన్నీ ఎలా జరుగుతుంటాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి అవన్నీ కొంచెంగా చూద్దాం. వాసుదేవ, క్లాస్ ఎండ్ చేద్దాం. ప్లీజ్ సిట్ స్ట్రైట్. శాంతి మంత్రంతో క్లాస్ ని ముగిద్దాం. చేతులు రెండు నమస్కార ముద్రలో జోడించండి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ, శుభరాత్రి. వాస్తవం.